సాత్విక్ పుట్టినరోజు ఇంట్లో అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న డబ్బులు కట్టి వస్తాడు. తర్వాత సాత్విక్ నాన్న అక్కడ డబ్బులు ఎందుకు కట్టారు అని అడిగితే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని నాన్న అంటాడు. ఓహో అట్లనా, ఇంట్లో మనం ఆహారం ఎవరు అడగకపోయినా అమ్మ మనకు పెడుతుంది కదా, ఇంట్లో అందరికి సరిపోయేటట్టు అన్నం వండుతుంది కదా అని చెప్తాడు. తర్వాత నువ్వు మొన్న క్యారేజ్ తినకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చిన కదా, నేను తిట్టకుండా వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు తిన్నారు అని అంటే మరి నేను అంత గ్రేట్, అందుకే నేను వాళ్ళకి ఏం అనకుండా ఇచ్చిన అని అంటాడు. తర్వాత వాళ్ళు గుడిలో పూజ అయిపోయాక ఒక ఆఫీస్లోకి పోతారు. గుళ్ళో ఆడిపోయి వాళ్ళ డాడీ సంతకం పెడితే వాళ్ళ కొడుకు వచ్చి డాడీ ఏం సంతకం పెడుతుర్రు అని అంటే నేను నా కళ్ళని దానం చేస్తున్నా అని అంటాడు. కళ్ళని ఎందుకు దానం చేస్తున్నావు అంటే ఇప్పుడు నేను చచ్చిపోయాక ఒకవేళ ఎవరికన్నా కళ్ళు లేని వాళ్ళకి వస్తాయి కదా అని అంటాడు. తర్వాత అన్ని దానాల కన్నా నేత్రదానం గొప్పది అని అంటాడు. తర్వాత వాళ్ళ స్కూల్లో ఒకరోజు ఒక క్యాంపింగ్ పెడతాడు. ఆడవాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరికైనా రక్తం లేకపోతే తీసుకుంటాం అని అంటే ఆయనతో వాళ్ళ డాడీని అడిగితే అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది అని అంటారు. తర్వాత ఇంటికి పోయి డాడీ మీరు నాకు అబద్ధం చెప్పారు కదా అని అంటే ఎందుకు, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానం గొప్పది అంటుర్రు, ఒకరేమో అన్నదానం గొప్పది అంటారు, ఒకరేమో అన్నదానం గొప్పది అంటారు, ఇంకొకరేమో రక్తదానం గొప్పది అంటారు, ఇంకొకరేమో విద్యాదానం గొప్పది అని అంటారు. దీంట్లో నేను ఏది నమ్మాలి అని వాళ్ళ డాడీని అడిగితే ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ పైసలు ఉంటాయి కదా, అవి నీకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా నీకు సరిపోయాన్ని తీసుకొని మిగతాయి పేదవాళ్ళకి పంచితే అది మంచిగా ఉంటుంది అని అంటే తర్వాత ఓహో అని అర్థమయ్యి ఇక అప్పటి నుంచి అయినా మంచిగా అందరికీ ఆయన సరిపోయాన్ని తీసుకొని అందరికీ మంచిగా అన్నీ పెడతా ఉంటాడు.